ఈరోజు స్టూడెంట్ కిట్ గురించి నేను మాట్లాడుతున్నా అధ్యక్ష నేను బలంగా నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి అని విచిత్రం ఏంటంటే అధ్యక్ష నాకు ఉదాహరణ ఇస్తా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష రెండో పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మూడో పేజ్ లక్ష్మీపార్తి గారి సందేశం ఉంటుందండి నాలుగో పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ సందేశం ఉంటుంది దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి 1 2 3 4 5 6 7 8 9 పేజీలు అధ్యక్ష సందేశం విత్ ఫోటో అండి ఫోటో ఉంది అధ్యక్ష అయ్యో ముఖ్యమంత్రి గారు ఫోటో ఎక్కడ మిస్ అవుతారు చెప్పండి మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఫోటో పెట్టుకొని నవ్వుతూ పెట్టారు అధ్యక్ష అంటే మీరు చూస్తే 9 పేజీలు ఈ పుస్తకంలో 9 పేజీలు అధ్యక్ష వృధా చేశారు దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి అందరూ తెలుసు కదా 9 పేపర్లు 10 లక్షల పుస్తకాలు కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంది అంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించినందుకు సేవింగ్ చేసాం అధ్యక్ష సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ ఇది ఒకటి ఓకే చిక్కీ అధ్యక్ష చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి జగనన్న విద్యా కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్బా మీకు అందరు పంపిస్తా అందరు చూడొచ్చు దెన్ అంటే పబ్లిక్ అంతా విచిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్ష నెలతప్పుడు బాల్ ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష పాపం గుడ్డు ఏం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టారు ఇదైపోయింది నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత అన్యాయం ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించాలి అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది అంటే ఒక ప్రాపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థని వాడింది అధ్యక్ష ఈరోజు నిజంగానే నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష ఇది 1 సైడ్ ప్రింటింగ్ చేస్తాయి బట్ అధ్యక్ష దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు ఇది ఒక్క సైడే ప్రింటింగ్ చేశారు నాణ్యత లేని బట్ట అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంది అధ్యక్ష ఇది చేశారు అధ్యక్ష ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఒకటి ఈ కిట్స్ కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష అది నేను చాలా స్పష్టంగా నేను అందరికి చూపిస్తాను అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష టెండర్లు పూర్తయినాయి ఈరోజు మీ అందరి ముందర నుంచి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసుకుంది అంటే 9.4% మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు చిక్కీ పైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట 2 సైడ్ బోత్ సైడ్స్ ఉంటుంది చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం పట్టేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం అధ్యక్ష పిల్లలకి ఇచ్చి
ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్లీ అంతా రహస్యంగా పెట్టి ఇక్కడ చూపిద్దాం అనుకున్నా, కానీ ఆదిరెడ్డి వాసు గురించి మీకు తెలుసు అధ్యక్ష, తొందర ఎక్కువ. ఇమీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమీడియట్గా పెట్టాడు. మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు, ఎవరు ఫోటో లేదు. చాలా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ కోట్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్తాను జరిగింది, ఎస్పీడీ గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష. అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చదవాలి, అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసాం అధ్యక్ష. అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు, చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది, అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాను అధ్యక్ష. ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చేగల అధ్యక్ష, ఒక చిక్కీ సప్లైలో రాబోయే 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటున్న అధ్యక్ష. గుడ్డుల ట్రాన్స్పోర్టేషన్లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు సేవ్ చేయబోతుంది అధ్యక్ష. అంటే దాదాపు రాబోయే 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పెద్ద మాటలు చెప్తారు, రేపేదో కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు. నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష, గుడ్డల సప్లైకి మీరు ఎందుకు 200 కోట్లు బకాయిలు పెట్టారు? చిక్కీ సప్లైకి 60 కోట్లు, చివరికి ఆయా నైట్ వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు 65 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ 22 కోట్లు అధ్యక్ష. అంటే సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలంతా కూటమి ప్రభుత్వం తీర్చిన అధ్యక్ష. ఈరోజు మాధవి గారు చాలా స్పష్టంగా బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్స్ ఇచ్చారో అది అందరికీ తెలిసిన విషయం, ఇచ్చారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు. స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యో మాకు ట్యాబ్లు ఇవ్వద్దు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి, సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా 9 సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో. దేవాంశ్ ఇప్పుడు కూడా మేము నో ఫోన్, నో ట్యాబ్, వారానికి 1 సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష. స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్, ఎవరో ఒకరు ఉంటారు, సూపర్వైజ్డ్ డెస్క్టాప్ మేము ఇష్టం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే హోంవర్క్లు చేయాలి, కంప్యూటర్లు అవసరం, టెక్నాలజీ మరి రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్లు అవసరం. అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష.